వాళ్ళు ఈ పరిణామాల డెన్సిటీ ఏదైతే ఉన్నదో అది తగ్గించే ప్రయత్నమే లేకుండా ఇవాళ ఒక నిర్ణయం తీసుకోబడ్డ తదుపరి ఏదైతే ఉందో మీరు ఓపిక పట్టండి కలిసి ప్రయాణం చేద్దాము అని చెప్పానంటే నేను ఎప్పుడు కలిసి ప్రయాణం చేయలేదు. అది బయట వాళ్ళు ఏమనుకుంటారు, అరే జీవన్ రెడ్డి తొందరపడుతున్నాడు కలిసి ప్రయాణం చేద్దామంటే అని అంటే నేను ఎప్పుడు కలిసి ప్రయాణం చేయలేదు. అసలు ఇవాళ నాకు పార్టీ వీడాలనే ఆలోచన రావటానికి కారకులు ఎవరు? పార్టీ వీడాలనే నిర్ణయం ఇది అంటే ఇది ఆలస్యంగా తీసుకున్న నిర్ణయంగా భావించడానికి భావిస్తే అంతకంటే పొరపాటు ఇంకోటి ఉండదు. పార్టీ గుర్తించలేదంటారా, మీరు రాజీనామా చేస్తారనేటువంటి విషయాన్ని కూడా గ్రహించలేదంటారా? ఐ డోంట్ నో. అంటే ఇప్పుడు పార్టీ అధిష్టానం మస్ట్ యాక్ట్ వెరీ కేర్ఫుల్లీ అండ్ సీరియస్లీ ఆన్ ప్రైమ్ ఇష్యూస్ లైక్ విచ్ ఐ రేజ్డ్. ఇప్పుడు నేను ఆరంభంలో ఎప్పుడైతే ఈ ఫిరాయింపుల అంశం తెర మీదకి వచ్చిందో నేను శాస్త్ర మండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పని పేర్కొన్నా. అప్పుడు శ్రీధరబాబు గారు, బట్టి గారు అంతా ఇదైతే పర్సూడ్ చేసి దెన్ ఇన్ఛార్జ్ సెక్రటరీ దీపాదాస్ మున్షి టుక్ మీ టు కేసీ వేణుగోపాల్. కేసీ వేణుగోపాల్ మాట్లాడిన నో విల్ కీప్ అప్ యువర్ రెస్పెక్ట్ సార్, వాట్ ఎవర్ డిసిషన్స్ ఆర్ టేకెన్ ఇట్స్ ఇన్ అ డిఫరెంట్ circumstances we took, but in the interest of the party you should cooperate. We will not let down you, we'll keep up your respect. మీ గౌరవం కాపాడతాము, స్థానికంగా మీ క్యాడర్ మీ కార్యకర్తల గౌరవం కాపాడతాం. ఎక్కడ కూడా ఏదైతే ఉందో సీనియర్ల గుర్తింపు ఎక్కడ కూడా తక్కువ కాకుండా చూస్తాం అన్నీ చెప్పారు. ఆచరణలో మరి దాని కార్యరూపం ఇది ఇవ్వాలి కదా. మరి ఇవ్వలేకపోయినప్పుడు ఏం చేయాలి? ఇవ్వలేనప్పుడు ఏం చేయాలి? ఎవ్రీ టైం ఏదైతే ఉన్నదో నేను ప్రశ్నించిపోవడమే కాదు కదనే, ఎవ్రీ టైం సమస్యలు లేవనెత్తడమే కాదు కదా, సమస్యకు ముగింపు కూడా ఏదైతే ఉందో కావాలి. ఇప్పుడు ఆ ముగింపు సమయం ఆసన్నమైంది, సమస్య ముగింపు సమయం ఆసన్నమైంది. సరే, అంటే అసలు అక్కడి నుంచి ఇన్ని రోజులుగా మీరు అన్నట్టుగా 20 నెలలుగా స్పందించలేదు. చివరి మూమెంట్లో మీరు రాజీనామా చేస్తా అన్నప్పుడు స్పందించేటువంటి ప్రయత్నం ఎక్కువగా జరుగుతుంది, మిమ్మల్ని బుజ్జగించే ప్రయత్నం. ఒక రకంగా ఈ రోజు వచ్చింది అయితే దింపుడుగల్లం ఆశనే చెప్పాలి. ఎందుకంటే మీరు రాజీనామా చేస్తానని ప్రకటించిన తర్వాత కూడా మరొకసారి ప్రయత్నం చేసేట్టు చేశారు. కావాలనే